బ్రిటన్ రాజకీయాలలో జోక్యం చేసుకుంటున్నాడు ఎలన్ మాస్క్. ఒక్క బ్రిటన్ ఏంటి, జర్మనీలో జోక్యం చేసుకున్నాడు, జపాన్లో జోక్యం చేసుకున్నాడు. ప్రతి దేశంలో ఎవరైతే కరెక్టో ఇతను మాట్లాడుతున్నాడు. ఆల్టర్నేటివ్ శక్తులకు అండగా నిలబట్టం అంటే అధికార పక్షానికి లేదా మెజార్టీ పక్షానికి వ్యతిరేకంగా, లేదంటే మెజార్టీ పక్షం మీద విరక్తి చెందితే ఎవడ అధికారంలోకి వస్తున్నాడో వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించడం ప్రారంభించడం చాలా తెలివైన ఎత్తుగడ. అంటే ప్రభుత్వం మీద విరక్తి చెందినటువంటి ప్రజలు ఆగ్రహిస్తున్నప్పుడు ప్రతిపక్షానికి ఇతను అండగా నిలబడతాడు. తద్వారా ఆ ప్రతిపక్షం రేపు అధికారంలోకి వస్తే ఇతను ఆర్థికంగా లబ్ధి పొందుతాడు, ఇతని సంస్థలు ఆర్థికంగా లబ్ధి పొందుతాయి. ఇదే ఎత్తుగడ. ఇప్పుడు ట్రంప్ గెలిచాక ఏం చేసింది, ఇటలీ ప్రధానమంత్రి వెళ్తే ట్రంప్ ఏం చేశాడు, ఆమె చేత స్టార్లింక్తో పెట్టుబడులు పెట్టించలా. అట్లాగే నడుస్తుంది రాబోయే రోజుల్లో. ఇప్పుడు బ్రిటన్లో ఈ ప్రభుత్వం దిగిపోవాలన్న ప్రజాగ్రహం పెరుగుతున్నటువంటి వేళ దాన్ని రెచ్చగొడుతున్నాడు, ట్విట్టర్ని దానికి వాడుతున్నాడు. తాజాగా అక్కడ ఒక సర్వే చేశాడు, ఏది తన ఎక్స్ ద్వారానే చేస్తే దాదాపు 70-80 వేల మంది పార్టిసిపేట్ చేశారు. అందులో ఏంటి, ఎలన్ మాస్క్ జోక్యం చేసుకోవచ్చా, జోక్యం చేసుకోకూడదా, మన దేశ రాజకీయాల్లో ఎలన్ మాస్క్ జోక్యం కరెక్టేనా కాదా అంటే 42 వేల మంది ఓట్లేశారు. 65.85% మంది ఎస్ అన్నారు, మిగతా వాళ్ళు నో అన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని బేస్ చేసుకుంటే ప్రభుత్వం మీద తీవ్ర కోపం ఉందన్నటువంటి విషయం అయితే అర్థమవుతుంది. ఆ కోపాన్ని బేస్ చేసుకుని ఈ కథ నడుపుతున్నారు అన్నటువంటి విషయం కూడా ఇక్కడ స్పష్టమైపోతుంది.